హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీని అయితే పట్టుకొచ్చిన దొండకాయ అండ్ వంకాయ కాంబినేషన్ కర్రీని అయితే తీసుకొచ్చిన అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దొండకాయ అయినా వంకాయ అయినా దీంట్లో ఏ ఒక్కటైనా తినకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు ఈ కాంబినేషన్ వండి పెడితే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంకా మనం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే బాండి పెట్టుకొని దాంట్లో అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇక్కడ చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము సన్న తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా రెండు ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఇట్లా కనుక వేసుకుంటే మనకు రెండు ఈక్వల్గా ఫ్రై అయిపోయి మంచిగా మెత్తబడతాయి అనమాట. ఇంకా ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని దొండకాయలను అయితే నిల్వ చీరుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా వంకాయలను అయితే ఇట్లా నార్మల్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మనము మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటూ మూత పెడుతూ తీస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ అయితే ఉండాలి. మనకైతే ఇవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసారనమాట. కాస్త వంకాయ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా దొండకాయ తొందరగానే మనకు ఉడికిపోతుంది. వంకాయ కోసం అయితే ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రాగానే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ అండ్ వంకాయ మెత్తబడిన తర్వాత మనమైతే ఇప్పుడు దీంట్లోకి సన్న తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా ఇంకా కలుపుకోవాలన్నమాట. మనం పసుపు ఇంకా ఉప్పు అయితే వేసినాం కదా, మంచిగా ఇవన్నిటికి కలిసేలాగైతే కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇప్పుడే వేసుకున్నాను అనమాట, మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా మంచిగా మనము అడుగు అంటకుండా ఇట్లా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉంటేనే మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట. అట్లాగే వదిలేస్తే మనకు కంపల్సరీ మాడ అంటుతుంది అనమాట. సో దానివల్ల కలుపుతూ ఉండాలి. సో కలుపుతూ ఉంటే మనకు ఏంటంటే మాడ అనేది అంటుకోదు. ఇంక ఇప్పుడైతే మనం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవేం యాడ్ చేయకముందు కూడా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత కారం, ధనియా జీరా పౌడర్ వేసేసుకొని ఈ విధంగా అయితే ఇంకా కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ అసలు మనకు వంకాయ కూడా ఏర్పడదనమాట. సో ఇంకా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది అనగా మనమైతే ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. కూడా పోసుకున్న తర్వాత ఎక్కువ పోసుకోవద్దంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఉడుకుతున్న టైంలో అయితే ఇక్కడ గరం మసాలా అయితే వేస్తున్నా. మీకు ఇష్టమైతే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి. కాకపోతే గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది అనమాట. సో ఉడుకుతున్నప్పుడు మాత్రమే వేయండి. ఇంకా మనకు ఈ టైంలో అయితే ఇట్లా ఒకసారి గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుతూ ఉండండి. కలుపుతూ మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉంటే అప్పుడు మీకు స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే గ్రేవీ లాగా అయితే అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనకు కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇంకా ఫ్లేమ్ అయితే ఆపేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. ఇంకా ఇదనమాట మన కర్రీ అయితే. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి, వంకాయ దొండకాయ కాంబినేషన్గా. సో ఏ ఒక్కటి తినని వాళ్ళకైనా ఇట్లా వేసి పెట్టారు అనుకోండి, అసలు వంకాయ అయితే అస్సలు ఏర్పడదు. సో చూస్తున్నారు కదా, సింపుల్గా చాలా తొందరగా ఎక్కువ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇదండి వీడియో. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.